ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనలు 119 కీర్తన 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 119 కీర్తన 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని పఠించినప్పుడు మన జీవితాలు వెలుగుమయమై ఉంటాయి. అనగా చీకటి మనలో నుండి తొలగిపోతుంది. చీకటి క్రియలు మనలో నుండి తొలగిపోతాయి. వాక్యమే మన జీవితాలకు ఆధారము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలకు ఆనందమును, సంతోషమును, సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు. నా త్రోవకు వెలుగునై ఉన్నది. యోహాను సువార్త 8:12 వచనం ప్రకారం నేను లోకముకు వెలుగునై ఉన్నానని. మత్తయి సువార్తలో తాను 5వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనం చదివితే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని, అనగా వెలుగు సంబంధులు దేవుని సంబంధులు. వెలుగు ఫలములు మంచితనము, వెలుగు ఫలము చెడుతనం నశయించుకొని క్రీస్తును హత్తుకొని నివసించడం, మంచితనము, దీనత్వము, మంచి స్వభావం కలిగి ఈ లోకంలో మనము సాగవలెను. దేవుని వాక్యం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, పఠించినప్పుడు ఆనందము, సంతోషము, సమాధానం కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమ, నీవు నేను కూడా మన జీవితాలలో వెలుగైన దేవుని కలిగి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో మనం నివసించవలను. నిజమే, ఈ లోకంలో మానవులము క్రైస్తవ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి, అనగా క్రీస్తుని మనం కలిగి అనుదినము ఆయనను హత్తుకొని ఈ లోకయాత్రలో మనం కొనసాగాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ప్రియమైనట్టు దేవుని సంగమా, నీవు నేను కూడా ఈ లోకంలో ప్రభునందు విశ్వాసం నుంచి రక్షింపబడి క్రీస్తు వెలుగైన దేవుని కలిగి నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించి ఆశ్రయించి మాయం పొందమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.